చాలా సుదినం. ఎందుకంటే భారతీయ ఆధ్యాత్మిక హిందూ సనాతన ధర్మంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఒకటి, సాధన ద్వారా భగవంతుని చేరవచ్చని నమ్మేవాళ్ళు ఉంటే, భజన ద్వారా సంకీర్తన ద్వారా భగవంతుని చేరవచ్చని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఎన్నో మతాల్లో మతం అనేది, మత ఆచారాలు అనేవి ప్రతిసారి సైన్స్కి అందవు. వేరే మతాల్లో ఆ మత ఆచారాలు సైన్స్కి విరుద్ధంగా ఉన్నా, మూర్ఖంగా ఉన్నా, ఆ మతాన్ని అవలంబించే ఏ ఒక్కడు కూడా దాన్ని ప్రశ్నించడు. దాన్ని గుడ్డిగా ఆడు ఎంత చదువుకున్నోడైనా దాన్ని గుడ్డిగా ఆచరిస్తాడు. ఒక మతం 2000 సంవత్సరాల పూర్వం లేదు, ఒక మతం 600 సంవత్సరాలకు పూర్వం లేదు. ఆ పూర్వం మనుషులు ఉన్నారు, కానీ అప్పుడు వాళ్ళు ఎలా బతికారు అనేది వీడికి అనవసరం. వాడి మతంలో తప్పులేదు, వాళ్ళ మతాన్ని వాళ్ళు గుడ్డిగా ప్రేమిస్తారు, అభిమానిస్తారు. కానీ ఒక్క హిందువు మాత్రమే ప్రపంచంలో ఆడి ధర్మాన్ని ప్రశ్నించేటటువంటి దౌర్భాగ్యమో గొప్పతనమో ఒక హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. వాళ్ళకున్నది ఏంటంటే, మనం దీపం పెట్టరా అంటే నూనె వేస్ట్ కానీ ఏంటి వస్తుంది, దానిలో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, భజించే సంకీర్తన చేస్తే నాకేం వస్తుంది, దానిలో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, లేదు నువ్వు ఓంకారం చేస్తే నాకేం వస్తుంది. హిందూ ధర్మం అనేది ఒక వ్యక్తి డిజైన్ చేసినా లేదు ఒక వ్యక్తి ప్రవచించినటువంటి మతం కాదు. మనిషి నాలెడ్జ్ వచ్చి, వారు జ్ఞానం సంపాదించి, కొన్ని తరాలుగా వారు అనుభవించినటువంటి ప్రకృతితో మమైకమయ్యి, వారు ఒక అనాదిగా అప్పటి నుంచి కూడా వారు ప్రకృతి నుంచి నేర్చుకున్నటువంటి ధర్మానికి అనుగుణంగా రూపొందించి ఏర్పడినటువంటి మతం హిందూ మతం. అందులో అనాదిగా వచ్చినటువంటి ఆ మతంలో భాగమైనటువంటి ఒక శ్రీరామచంద్ర ప్రభుల వారు, ఒక శ్రీకృష్ణ పరమాత్మ మనకి దేవుళ్ళు అయ్యారు, కానీ వారు కూడా ఈ మతంలో భాగమే. అటువంటి ఈ మతానికి ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఒక ట్రెండ్ వచ్చిందనమాట, ప్రతిదీ ప్రశ్నించడం. చదువుకోవడం అంటే మతానికి దూరంగా పోవడం, అదొక హిందువుల్లో ఉంటుంది.